కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 100 మంది మహిళలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ వాణిదేవి, కార్పొరేటర్ మహేశ్వరి కుట్టు మిషన్లను అందజేశారు. రైట్, ఇప్పుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటేనే మా అమ్మతో సమాధానం మాతాను పేరు పెట్టిండ్రు. మీరంటే అభిమానించేటటువంటి వ్యక్తిని నేను. మీరు వచ్చి నన్ను అడగంగా కూడా ఎంబడే అక్కకు ఫోన్ చేసి అక్క ఇట్లా ఉంది సెంటర్ పెడతామంటే అక్క చేతుల మీద నా చేతుల మీదనే ఇనాగ్రేషన్ చేశాం. గతంలో ఈ మిషన్లు ఇచ్చినప్పుడు నేను సుమారుగా 3 నుంచి 4 వేల మంది మిషన్లు ఇచ్చాను. ఒక మిషన్ అంటే మీకు తెలుసు 7,000 రూపాయలు ఉంటుంది. ఒక 1070 లక్షలు కావాలి. 4,000 మిషన్లు అంటే 2,50,000 కావాలి. ఇదేమైనా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కాదు, లేకపోతే దాతలందరూ కలిసి నాకు ఇచ్చిన డబ్బు కాదు. స్వయంగా నా సొంతము, నా కొడుకు, నా బిడ్డ సంపాదించిన ఆస్తి అని మీరు అనుకోవచ్చు. ఏందన్నా నువ్వు సంపాదించిన ఆస్తి కాదని. నా కొడుకు, నా బిడ్డ సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయంలో 10-20% బీద ప్రజలకు ఇస్తున్నటువంటి డబ్బు ఇది. అంటే నేను పిల్లలకు ముందే చెప్పాను, మీరు ఏది సంపాదించినా 10-20% ఇవ్వాలి అని. ఎందుకంటే మేము కూడా నిరుపేదలతోని పైకి వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి, నిరుపేదల కష్టాలు తెలిసినాం కాబట్టి ఆ రకమైనటువంటి సిద్ధాంతం పెట్టుకున్నాను. నేను బతుకున్నంత వరకు నిరుపేదలకు సేవ చేయాలన్నటువంటి తపన, ఆలోచన ఈరోజు చేస్తున్నాను. ఆ రకంగానే మీరు నన్ను ఫస్ట్లో 46,000తో గెలిపించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం మంచి ఉద్యమం నడుస్తుంది. మా ఇక్కడ బేగంపేటలో అయితే నన్ను రానియలేరు. నువ్వు తెలంగాణ అంటేనే లోపల రావాలి బిడ్డ, లేకపోతే రాలేదన్నారు. అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను. నేను చెప్తున్నా అయినప్పటికీ కూడా నేను 4 సార్లు 5 సార్లు బేగంపేటకు వచ్చి నేను చేస్తాను అభివృద్ధి, నన్ను నమ్మండి. నేను కూడా హైదరాబాద్ వాసిని, కుక్కట్పల్లి బిడ్డని. మొన్నది నా ప్రాపరే కుక్కట్పల్లి. నేను ఖచ్చితంగా సేవ చేస్తానని చెప్పి ఆ రోజు బేగంపేట ఇంటింటి తిరిగినప్పుడు అందరూ ఊడిపోతారు.